చూసుకుంటే ఇవాళ దుర్గం చెరువులోని మనం ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్కి రీచ్ అయ్యామో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవాళ ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది మనకి స్టాల్ వచ్చేసి. మనకి స్టార్టింగ్ నుంచి ఆవిడ ఎలాంటి కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు ఈ స్టాల్ వచ్చేసి, అండ్ తను ఇప్పుడు ఏ ఇబ్బందుల వల్ల ఇలా క్లోజ్ చేయాల్సింది వచ్చింది అని చెప్పేసి మనం చాలా ఆరా తీయాలి అని అనుకుంటున్నాము. ఒక్కసారి ఇక్కడ చూడండి, చాలా ఖాళీగా ఉంది. పక్కన స్టాల్స్ మాత్రం అన్నీ రన్ అవుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా చిన్నగా ఉంది. ఈ స్టాల్ కూడా వచ్చేసి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్ చూసుకుంటే కూడా చాలా పెద్ద రోడ్ అండి. ఇక్కడ చాలా మంచి మీరు చూసే ఉంటారు, దుర్గం చెరువు ఏరియాలో మంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న క్రౌడ్ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. సో స్టాల్స్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఒక 10 అలా ఉంటాయి అనుకుంటా. చాలా చిన్న చిన్నగా ఉంది. ఇక ప్లేస్ చూసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో అనేది ఫుడ్ సెంటర్ అంత క్రౌడ్తో రన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. సో ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే చూడండి, చాలా మంది ఇవాళ క్లోజ్ ఉన్నా కూడా చాలా క్రౌడ్ వచ్చేసి ఇక్కడ ఆవిడ కోసం ఓపెన్ ఉందా లేదా, క్లోజ్ ఉంది ఏంటి అనేది చాలా ఆశ్చర్యపోతున్నారు. సో తన చేతి వంట మిస్ అయిన వాళ్ళు మాత్రం వచ్చి మాత్రం ఇంకా రాలేదు, ఏంటి ఏ కారణం వల్ల రాలేదు అనేది కూడా చాలామంది ఆరాధిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మిగతా స్టాల్స్ వాళ్ళు యాజ్ యూజువల్గా యథావిధిగా అలాగే రన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫుల్ క్రౌడ్. మిగతా స్టాల్ వాళ్ళకి కూడా ఉన్నంత వరకు వాళ్ళకి వచ్చే క్రౌడ్ వాళ్ళకి వస్తుంది. అండ్ కుమారి ఆంటీ స్టాల్ చూడడం కోసం కూడా డైలీ వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి అలా చెక్ఇన్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఆవిడ లేదు అన్న ఆశ్చర్యపరచడం మాత్రం వాళ్ళ ఫేసెస్లో చాలా కనపడుతుంది. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ రోడ్డు కూడా చూడండి, కుమారి ఆంటీ నడిపిస్తున్న టైంలో కూడా మనం క్రౌడ్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కూడా చూడ్డానికి వచ్చే వాళ్ళే కాదు, మామూలుగా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఈ రోడ్డు మీద మనకి ఎక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది. సో ఫుడ్ సెంటర్ రన్ అవుతున్న టైంలో వచ్చి మనకి ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అవర్స్లో మాత్రం ఎక్కువ క్రౌడ్ కనిపించడంతో ఇంకెక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటాయి. బట్ ఇప్పుడు క్లోజ్ ఉన్న టైంలో కూడా మనకి యాజ్ యూజువల్గా అయితే క్రౌడ్ అయితే ఇంకా అలాగే కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు పైన. ఇక్కడ ఈ స్టాల్ స్పెషల్గా మనకున్న కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఆపోజిట్లోనే అందరూ వచ్చి అలా వేచి చూస్తున్నారు, ఇంకా రాలేదు ఏంటి. ఆల్రెడీ మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మనకి ఆవిడ గురించి తెలిసినప్పటికీ ఆయన హామీ ఇచ్చారు ఏంటి అంటే యథావిధంగా ఆవిడ హోటల్ ఎలాగైనా నడిపించుకోవచ్చు, తన వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు, తనకి నష్టం జరగకూడదు అని చెప్పేసి ఆవిడకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆమెకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ చూసుకుంటే ఆవిడకి హామీ ఇచ్చిన తర్వాతప్పటికీ కూడా తను ఇంకా మాత్రం ఓపెన్ చేయలేదండి. మరి అవి ఏ కారణాల వల్ల తను ఓపెన్ చేయలేదు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒక్కసారి మనం కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ గురించి ఒకసారి కొన్ని వివరాలు ఆరా తీద్దామండి. ఒక్కసారి ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మనం ఇక అడుగు తెలుసుకుందాము. పేరండి? నా పేరు శివలింగం. ఓకే. సో మీకు ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ నియరెస్ట్ ఇక్కడనే ఉంటాం. మా ఆఫీసు ఐకే ఆపోజిట్లో ఉంటుంది మరి ఆఫీసు. సో ఇక్కడ మేము 2-3 ఇయర్స్ నుంచి తినేవాళ్ళము. సో మంచిగా అవైలబుల్గా ఉండేది, ఇంట్లో ఫుడ్ లా ఉండేది. ఇప్పుడు ఈ ఫుడ్ బయట ఏ హోటల్లో తింటే ఒక 3-4 thousand ఈజీగా అయిపోయేది. సో మేము మిస్ అయిపోయినాం వాటిని. ఐ థింక్ ఉండొచ్చు అని వచ్చాము, న్యూస్లో విన్నాం కానీ ఉండొచ్చు అనుకున్నాము, బట్ లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కోఆపరేషన్ చేస్తే బాగుంటుంది. ఆమె కింద ఒక 20-30 మంది వర్క్ చేస్తారు. ఆమె 11:30-12 కల్లా వచ్చేదండి. 11 కల్లా వచ్చేది. ఆమె 3-4 ఉండే ఈజీగా. మేము అందరు ఈవినింగ్ కూడా కవర్ అవుతున్నారు ఒకసారి ఆమె దగ్గర ఉంటే, ఫుడ్ ఉంటే. సో ఆమెతో 10 మంది ఉపాధి కోల్పోయింది ఇప్పుడు. సో మంచి ఫుడ్ ఇస్తుంది, ఉపాధి. మనకు తెలిసి అండి, ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే ఏమన్నా వంటలు చేయాలంటే ఒక 10 మంది అవుతారు. నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 30 members ఉంటారు ఆమె దగ్గర వర్క్ చేసే వాళ్ళు, ఈజీగా ఉంటారు. సో అలాంటిలో అది నాకు క్లియర్గా తెలియదు. బట్ మనం కూడా ఒక తినడానికి వచ్చినాము కాబట్టి నాకు రెగ్యులర్గా తీసి నేను 2-3 years నుంచి అయితే ఆమె దగ్గర మంచి నాన్ వెజ్ అయితే అన్నీ బాగుండేది, వెజిటేరియన్ కూడా బాగుండేది. ఏదైనా మనకు మల్టిపుల్ చాయిస్ ఏది తీసుకున్నా కానీ ఒక రేట్ చెప్పి ఇచ్చేసేవాది. వేడిగా తిని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు తిందామని వచ్చాము, బట్ లేదు, మిస్ అయినా. అంటే రీఓపెన్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కూడా ఆయన నోటీస్ చేసి అనుమతి ఇవ్వడం గ్రేటు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అనుమతి ఇస్తే చాలామందికి ఉపాధి కలుగుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది.
అది మంచిది. ఏమన్నా ట్రాఫిక్ ఒకవేళ ప్రజలకు ఇబ్బంది ట్రాఫిక్ రూల్స్ అయితే దానికి తగ్గట్టు ఒక టైమింగ్స్ లేదా దీన్ని కొంచెం బ్యాక్ కొంచెం తీసుకోవడమా షాప్ అనేది డిసైడ్ చేసి పెట్టిస్తే క్రౌడ్ ఎలా ఉండేది అసలు? ఓ వివచ్చమైన క్రౌడ్ అండి మంచిది. ఓకే, ఎంత టైం పట్టేది ఒకళ్ళు ఒక మనం చేసిన వెంటనే రావడానికి ఎంత టైం పట్టేది? మినిమం 10 minutes నుంచి ఒక 30 minutes వరకు అయితే ఉంటుండే. 10 minutes నుంచి 30 minutes. ఈ మధ్య ఇంకా ఎక్కువ పెరిగింది, స్టార్టింగ్లో అంతా లేకుండా. ఎంత ఎస్టిమేషన్ ఉండొచ్చు అంటారు క్రౌడ్? క్రౌడ్ దాదాపుగా ఉంటుందండి, ఒక మినిమం ఒక నాకు తెలిసి 800-1000 వరకు ఈజీ ఉంటుంది. ఓకే, సో వెజ్ నాన్ వెజ్ ఒకే దగ్గర? ఒకే దగ్గర అంటే వేరు వేరుగా ఉంటుండే, అడిగితే ఇచ్చేది. ఓకే, సేమ్ స్టాల్లో ఉండేది? స్టాల్లో సేమ్ స్టాల్లో ఉండేది. స్టాల్లో ఎప్పటి నుంచి ఇక్కడ తింటున్నారు? నేను 3-4 years మాది ఇక్కడ ఐకే దగ్గర ఆఫీసు, సో రెగ్యులర్గా ఇక్కడ వచ్చేవాళ్ళం రెగ్యులర్గా రెగ్యులర్గా. అంటే ఎంత ఉండేది మీరు స్టార్ట్ చేసిన? మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే యాక్చువల్గా 100 రూపాయలు ఉండేది ఇక్కడ. స్టార్ట్ చేసిన మేము ఇక్కడ ఫస్ట్కి వచ్చినప్పుడు 100 నుంచి ఇప్పుడు 250-300 దాకా ఉంది. ఆ ఫుడ్కి వాల్యూ ఉందంతా, సో పెట్టొచ్చు అట్లా. అన్లిమిటెడా ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్? అట్లా ఏముండదండి, చెప్పేస్తుండే ఆమె పెట్టేసి దీనికి ఇంత అవుతుంది అమ్మా అని అంటే మనం ఇచ్చేయాలి, ముందే చెప్పేసేది. ఆమెకి ఎక్స్పీరియన్స్ తెలుసు, ఇంత చేస్తే ఇంత ఫుడ్ ఇస్తే దీనికి ఇంత ఛార్జ్ అవుతుంది అనేది ఆమెకి చేసి ఒక అలవాటు పడ్డది. మంచి సో దీనివల్ల మిగతా స్టాల్ వాళ్ళకి కలిగిన ఏమైనా ఇబ్బంది జరిగిందా, లేదంటే ట్రాఫిక్కి? కావచ్చు, ఎందుకంటే ఒకరి మీద ఎఫెక్ట్ పడితే అందరికి పడుతుంది. ఎందుకంటే ఈమెతో పాటు పక్క ఉన్న ఎంప్లాయీస్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది, వాళ్ళకు కూడా మూసేస్తాం, కంటిన్యూగా తెరవట్లేదంట, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కాబట్టి చిన్న చిన్న హోటల్స్ అయితే లేవు. ఇప్పుడు కొందరు హౌస్ కీపింగ్ నుంచి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వరకు కొన్ని హోటల్లో తినలేరు. ఇప్పుడు ఇక పక్కనే ఐటీసీ ఉంది, దాంట్లో వెళ్ళాలంటే మనతోటి కాదు కదా. సో మాలాంటి వాళ్ళకైతే ఇక్కడ బెటర్గా ఉంది. మాకు రెస్టారెంట్. మీరు ఈ ఆఫ్టర్నూన్ టైంలో ట్రాఫిక్ చాలా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయేదా, లేదంటే సేమ్ ఇలాగే ఉండేదా? అట్లా ఏం ఉండేది లేదండి. ఇప్పుడు ట్రాఫిక్ ఈ మూమెంట్లో వెళ్ళిపోతుండే, కాకపోతే ఈ న్యూస్ రావడం వల్ల అది కొంచెం క్రౌడ్ పెరిగింది. కానీ అదర్వైజ్ రెగ్యులర్ టైంలో అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంటర్వ్యూస్ వల్లే క్రౌడ్ పెరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల అందరూ రావడం వల్ల. కానీ ఇన్ని సంవత్సరాలు నడిపి ఇప్పుడు ట్రాఫిక్ అనేది అది ఏం ఇబ్బంది లేదు. మంచిగా అందరితోటి మనం కలిసిపోయి ఎంత నాన్న అది అని బాగా యాక్టివ్గా మాట్లాడి పెట్టేది. సో మళ్ళీ రీఓపెన్ కావాలని కోరుకుంటున్నామండి. నేను అదే టీవీలో చూసి వచ్చిన, నాకు ఇంతకుముందు ఈ ఏరియా తిరిగినా కానీ ఈ హోటల్ గురించి ఐడియా లేదు. మరి బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ అని ఆమె బిజినెస్ ఖరాబ్ చేయడం అంత మంచిది కాదు. ఆ బతుకుదేరు లేకుండా చేయడం అది మంచిది కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా. మీరు ఎప్పుడైనా ఇక్కడ భోజనం చేశారా? రాలేదు, నేను ఇక్కడ తిరిగినా కానీ ఈ హోటల్ గురించి నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆఫ్రికా. న్యూస్లో ఏం చూసి వచ్చారు? న్యూస్లో ఈరోజు టీవీలో కవర్ చేస్తుండే ఈమె మళ్ళీ రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినట్టు, తర్వాత పోలీసు వాళ్ళు లేపేసి తీసేసినట్టు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తున్నారా? లేదు, అది ఆ విషయం రాలేదు. రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు, ఆయన కూడా టేస్ట్ చేస్తారన్న న్యూస్ కూడా విన్నాను. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఇక్కడ ఆంటీ షాప్ ఎక్కడ ఉందని చూసాను అనమాట. అంటే మీ అందరూ వీడియో తీస్తారు కదా, క్లోజ్ అయ్యింది. అరే ఆమె మామూలుగా ఉండే ఆమెను బాగా చేసేసి ట్రోలింగ్ చేసేసి ఆమె క్లోజ్ అన్ని ఈ రూట్లో వచ్చి చూస్తుంటే మీ అందరికి అనిపించేది అనమాట. రీజన్ అదే చూస్తున్నాను అనమాట. అంటే ఈరోజు ఓపెన్ ఉందా ఓపెన్ లేదా అని చూడడానికి వచ్చిన నేను. నేను చేయలేదు ఇంకా. మొయినాబాద్లో ఉంటానండి. మొయినాబాద్. మామూలు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్ నుండి రిటర్న్లో వస్తున్నాను నేను. చెక్ చేసుకో అంటే ఓపెన్ ఉందా లేదా అని చూడడానికి వచ్చి. అవును మేడం. యాక్చువల్గా నేను ఈడంకెళ్ళి బాగా తిరుగుతా కానీ హోటల్ అని ఎప్పుడు తెలియదు. మామూలుగా టీవీలో చూసి వచ్చిన అనమాట. ఏమో చూసిపోదాంలే అని వస్తే ఇక్కడ ఏం లేదు. మరి ఈరోజు ఫస్ట్ టైం రావడం. రెగ్యులర్గా ఇట్టే వెళ్తా కానీ తెలియదు, ఎప్పుడు తినలే అనమాట రోడ్డు పైన. ఫస్ట్ టైం చూడడానికి వస్తే ఎవ్వరు లేరు, మరి క్లోజ్ ఉంది. తెలియదు. న్యూస్లో మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూసి ఏంద్రవైడ ఏముందని వస్తే ట్రై చేద్దామని వస్తే నేను ఉండేది కుక్కడపల్లి. అయితే ఇక్కడనే వర్క్ చేసుకుంటే ఇట్లా వస్తా ఒకసారి
తాళ్ళకోటి పోదాం వస్తే ఏం లేదు, క్లోజ్ ఉంది ఇక్కడ. ఓకే, మీరు చూసారా న్యూస్లో ఆవిడకి ఏంటంటే యథావిధంగా నార్మల్గా ఎప్పటిలాగే నడిపించుకోవచ్చు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆమెకి సపోర్ట్ చేశారు. అవును, చూసారా? చూసిన న్యూస్ చూసి మంచిదే కదా, పేదోళ్ళకు జర అన్నం పెట్టేందుకు మంచి ఛాన్స్ ఇస్తుండని అనుకున్నా, కానీ మరి ఇక్కడ వచ్చే వరకు ఏం లేదు. మరి నాకు తెలిసి నేను కూడా మామూలుగా చూసి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. నేను రోజు ఇన్స్టాలో చూసి ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఏమీ లేదు, అసలు క్లోజ్ ఉంది. ఇక్కడ 2 లివర్లు ఎక్స్ట్రా ఉంటుంది, 1000 రూపీస్ అవుతుంది. టేస్ట్ మస్తుందని అన్నారని చెప్పి వచ్చిన, ఏమీ లేదు, ఇక్కడ క్లోజ్ ఉంది. ఉంటుంటే మంచిగా హ్యాపీగా తింటుంటే రోజు. కోవిడ్ నుంచి వచ్చానంటే కోవిడ్ నుంచి వచ్చింది రీజన్ వేరు, అన్నకాడికి వచ్చాను. జస్ట్ ఇంకా వైరల్ అవుతుంది కదా టిక్టాక్లో, అండ్ మాకు టిక్టాక్ ఉంది, అక్కడ కూడా వీడియోస్ వెళ్ళాయి కోవిడ్ వరకు. జస్ట్ టేస్ట్ చేద్దామని వచ్చాను, క్లోజ్ ఉంది. ఫస్ట్ టైం వచ్చింది, 2 days అయింది హైదరాబాద్కి వచ్చి. డైలీ న్యూస్ చూస్తున్నాను, అన్నిట్లో వైరల్ అయింది కదా, యూట్యూబ్ ఛానల్స్ అంతా మీరు క్లిక్ చేస్తారు కదా. ఫుడ్ న్యూస్ ఏం లేదు, అదే 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు అయింది అంటారు కదా, అదే ట్రెండ్ అయింది మెయిన్. ఐడియా అన్నారు, న్యూస్లో వింటున్నాం కదా, రేవంత్ రెడ్డి సారు ఇలా చెప్పాడని, అంతవరకు పర్మిషన్ ఇచ్చారని. గొప్ప విషయమే, కానీ అన్నింటిలో కూడా సపోర్ట్ చేయాలి. అందరికి కూడా వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళని కూడా బిజినెస్ కూడా రేవంత్ రెడ్డి సార్ ఇలాగే కోఆపరేట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే షాప్ క్లోజ్ ఉంది కదా, తినడానికి అయితే వచ్చాము, మేము బందర్ నుంచి వచ్చాము. అయితే రోజు క్లోజ్గా ఉంది, ఎందుకంటే రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, దాని మూలంగా కొద్దిగా ఇచ్చేసేసారు, ఆపేశారు. మేము ఏంటంటే ఈ షాప్ పెట్టాలని కోరుకుంటున్నాం. అదే అన్న, ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాఫిక్ చెప్తున్నారు, కానీ అది రీజన్ అయితే కాదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 2 daysగా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రెండ్ అవుతుంది, ఆమె ప్రతిదీ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత వస్తుంది నాకు అని చెప్పి ట్రెండ్ అవడం వల్ల. సో సంథింగ్ రీజన్స్ ఉండొచ్చు కదా, ఆ రీజన్స్ లేనిదే వాళ్ళు చేయరు. నాకు తెలిసి ఏదన్నా ఇష్యూస్ ఉండడం వల్ల, ప్రెజర్స్ ఉండడం వల్ల చేస్తుండొచ్చు. తర్వాత సీఎం రెస్పాండ్ అవ్వడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ మేబీ రేపు వస్తారో లేదో తెలియదు. లేదు మేడం, ఇప్పుడే ఫస్ట్ టైం నేను రావడం. నేను ఆంధ్రాలో ఉంటా, కానీ ఇక్కడ ఎంప్లాయ్ వల్ల ఇక్కడికి వచ్చా, షిఫ్ట్ అయ్యా, గచ్చిబౌలిలో ఉంటా. నేను మొన్న వచ్చాను, ఆ రోజే ఇష్యూ అయిపోయింది మేడం, అంటే ఇష్యూ అయిపోయాక మళ్ళీ ఈరోజు వచ్చాను, కానీ రాలేదు, కుమార్ ఆంటీ గారు రాలేదు. మేము అంబర్పేట నుంచి వచ్చాము తిందామని చెప్పి. అంటే బాగుంటుందా బాగాలేక ఫేమస్ అయిపోయింది కదా మేడం, ట్రోల్స్ ఎక్కువైపోయాయి, దానివల్ల వచ్చి ఒకసారి టేస్ట్ చేసి ఇక్కడ నాన్ వెజ్ బాగుంటుందని చెప్పినాము. అంటే బోటి, తలకాయ, ఫిష్, మటన్, లివర్ అన్నీ ఆల్ మిక్స్ బాగుంటుందని చెప్పారు. ఒకసారి టేస్ట్ చేద్దాం వస్తే ఈరోజు కూడా రాలేదమ్మే, మరి రేపు ఎల్లుండి వస్తుందేమో చూద్దామని. ఇక్కడ హైటెక్ సిటీ ఇక్కడే ఉంటారా? ఇక్కడ వర్కింగా? ఇక్కడనే వర్కింగ్. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఇక్కడనే మాది జిహెచ్ఎంసీ వర్క్. డైలీ ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశారా? చేసాం, బాగానే. ఓకే, క్రౌడ్ ఎలా ఉంటుంది డైలీ? చాలా బాగుంటుంది, బాగా క్రౌడ్ కూడా చాలా బాగుంది వస్తారు. 2 years. 2 years నుంచి డైలీ ఆఫ్టర్నూన్ ఇక్కడనే. ఎలాంటి వెరైటీస్ చూసారు? చికెను, ఫిష్, తలకాయ, మటన్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఆవిడ ఇక్కడ? అక్కడ ఆమె కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓకే, క్రౌడ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? 2-3 years నుంచి చూస్తున్నాం. 2-3 years నుంచి మాత్రమే క్రౌడ్ ఎక్కువగా పెరిగింది. ఓకే, సో ఎలాంటి వెరైటీస్ ఫుడ్? అంటే నేను రాలేదు, అంతకుముందుకు ఉండొచ్చు, కానీ నేను చూడలేదు. నేను వచ్చినప్పటి నుంచి అయితే అది ఉంది. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మీరు తిన్నారు ఇక్కడ? టమాటా రైస్, అది గోంగూర రైస్, ఇవి. ఓన్లీ వెజ్జేనా? వెజ్, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. ఓకే, నాన్ వెజ్ కూడా తిన్నారా? తిన్నాం. ఎలాంటి వెరైటీస్ ఉంటాయి నాన్ వెజ్లో? అవే ఇవే మటను, చికెను. అన్ని రకాల. ఒక ప్లేట్ ఎంత ఉండేది? 100, 120 అలా ఉండేది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది? ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు కూడా అంతే ఉందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఐటమ్ క్లోజ్ ఉంది కదా, మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? పెట్టాలి కదా. ఓకే, ఆవిడ వల్ల మాత్రం ఎవరికి నష్టం లేదు కదా? నష్టం లేదు, కానీ ఇట్లా జనాలు బాగా వచ్చి అట్లా ఆవిడ వల్ల ఏం నష్టం లేదు, కానీ జనాల వల్లే నష్టం లేదు. జనాల వల్లే నష్టం ఉంటుంది. ఓకే, క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి, అంతేనా? ఓకే, యథావిధంగా ఆవిడ నడిపించుకోవచ్చు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఆవిడకి పర్మిషన్ కూడా ఇచ్చారు. అవును, ఇచ్చారు. చూసాం. ఓకే, మరి వాళ్ళు చూసి క్లోజ్ ఉంది కదా. అవును, ఇంకా పర్మిషన్ ఇచ్చినందుకు మరి ఆవిడ నడిపించుకోవచ్చు అంటున్నారా? నడిపించుకోవచ్చు కదా. ఓకే, నడిపించుకోవచ్చు.
తను పెట్టడంలోని ఏమైందంటే టేస్ట్ బాగుంది, దానివల్ల క్రౌడ్ అనేది చాలా పెరిగిపోయింది. యూట్యూబర్లు రావడము దాంతో దాన్ని వైరల్ చేయడం, దాంతోనే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ ఇబ్బంది ఏంటంటే ట్రాఫిక్ పరంగా ఇబ్బంది. దాని తప్పించి పబ్లిక్ వస్తా అంటే ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ రెడీ ఉంటుంది. మార్నింగ్ ఎంత 11:30 నుంచి వెళ్ళి నైట్ 11 దాకా అయితే ఉంటుంది ఇక్కడ 12 అవర్స్ అయితే. కానీ కాకపోతే పబ్లిక్ నుంచే ఇంత రోడ్ అనేది జామ్ చేయడం, ఎట్లా పడితే ఎట్లా పార్కింగ్ చేయడం, దాంతోనే చాలా ఇష్యూ జరిగింది ఇక్కడ. దానివల్ల ఇబ్బంది ఇక్కడ మొత్తం అయితే. ఇప్పుడు పెడితే చాలా బాగుంటుంది, పెట్టడంలోనే కదా. ఇప్పుడు చాలామంది కడుపు నిండడమే కావాలి కదా, మనం పెట్టేది మనము దానిలో సంపాదన అనేది లేదు. అక్కడ ఏంటంటే 10 మంది వస్తే 10 మంది కడుపు నింపడం, దానిలోనే ఆనందం. ఇంకా తను పిలవడంలోనే అసలు ఇంట్లో కన్న తల్లి ఎలా పిలుస్తుంది, నాన్న బుజ్జి కన్నా అని చెప్పేసి అలా పిలవడంతోనే పబ్లిక్ అనేది చాలా అట్రాక్ట్ అయిపోయారు ఇక్కడ. దాని నుంచే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదండి పరిస్థితి. ఇవాళ ఆవిడకి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ ఓపెన్ చేశారా లేదా అనేది చాలామంది ఆరా తీయడానికి, ఆవిడ ఫుడ్ సెంటర్ని చూడడానికి మాత్రమే జస్ట్ అలా ఎంక్వైరీకి వచ్చినట్టుగా వచ్చి మరీ వెళ్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ మాత్రం చాలా ఉంది. జస్ట్ ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళైతే ఇంకా చాలామంది ఉన్నారు. రోజు తినడానికి వచ్చే వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ ఓపెన్ చేశారా లేదా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఆ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేయాలి అనేది అందరి కోరిక అండి. సో ఇవాళ చూసుకుంటే ఇంకా క్లోజే చేశారు, కానీ రేపు అట్లీస్ట్ రేపైనా ఓపెన్ అవుతుందా అని చెప్పేసి అందరూ చాలా ఎదురు చూస్తున్నారు. సో చూడాలి మరి రేపు అట్లీస్ట్ ఆవిడ మళ్ళీ కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ మళ్ళీ బ్యాక్ అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. సో కెమెరామెన్ శ్రీనివాస్తో భావనాథ్, న్యూస్ 360.